Ringo meringo, pati sambongo, kinga kingo. Ringo, ringo meringo, pati sambongo, kinga kingo. Ringo, ringo meringo, pati sambongo, kinga kingo. దమ్ముంటే పట్టుకోన శిఖవాకు పట్టుకుంటే వదిలేస్తా సిలికేట్ హై హై యా రింగో 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 పచ్చి సంబంగో కింగా కింగో దమ్ముంటే పట్టుకోన శిఖవాకు పట్టుకుంటే వదిలేస్తా సిలికేట్ హై హై యా రింగో 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 పచ్చి సంబంగో కింగా రైట్. సాధారణంగా ఏం జరుగుతుంది, టైం అయింది నాన్న లే స్కూల్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వు, స్కూల్కి తీసుకెళ్ళాలంటూ ఆ పిల్లోని చాలా ముద్దుగా రెడీ చేసి తీసుకెళ్తుంటారు. కానీ విధి వక్రీకరించి సరిగ్గా ఆ పిల్లోడు విగత జీవిగా తిరిగి ఇంటికి వస్తాడని ఎవరు ఊహించరు. కానీ ఇక్కడ అదే జరిగింది అభిమన్యు విషయంలో. ఆ పిల్లోని తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ స్కూటీ అదుపు తప్పింది. ఆ సీసీటీవీ దృశ్యాలు చూస్తే కనుక మనకు అర్థమవుతాయి. గీతాంజలి స్కూల్లో బొమ్రాస్పేటలో చదువుతున్నాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. ఇక్కడ అభిమన్యు రెడ్డిని తీసుకెళ్తున్న క్రమంలో సరిగ్గా హారిక వాళ్ళ తల్లి హారిక నడుపుతున్న స్కూటీ ఏదైతే ఉందో స్కిడ్ అయింది. అక్కడ స్కిడ్ అయ్యి వెంటనే ఆ కుడి చేయి వైపు అభిమన్యు లారీ టైర్ కింద పడిపోయాడు. ఏకంగా ఆమె ఎడం వైపు నెట్టేయబడింది. అదృష్టం బాగా లేకపోతే కొన్ని ఘటనలు నిజంగా అంటే పొద్దున్నే స్కూల్కు లేచి మంచిగా ఆ పిల్లోని ముద్దుగా రెడీ చేసి స్కూల్కు తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరుగుతుంది. నిజంగా కొంత డిస్టర్బింగ్గా ఉంటుంది ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో సాధారణంగా పిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నాం కామన్. వాళ్ళందరినీ ఇలా స్కూల్కి తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఇంటి పనుల మధ్య నుంచే ఏ తల్లైనా తన కొడుకును లేదా కుమార్తెను ఆ నిద్ర లేపుతుంటారు. ఆ సమయంలో కాసేపు పడుకుంటా అమ్మ నిద్ర వస్తుంది అని ఎవరైనా అనే మాటే. కానీ స్కూల్కి ఆలస్యం అయితే లోపలికి రానివ్వరేమో అనే ఆలోచనతో పిల్లలను బలవంతంగానైనా నిద్ర లేపి స్కూల్కి వెళ్ళేందుకు సిద్ధం చేస్తుంటారు. నువ్వు బాగా చదువుకొని గొప్ప ప్రయోజకుడి కావాలరా అంటూ ఆ పిల్లల్ని వాడికి లేవబుద్ధి కాకుండా కూడా బలవంతంగా కాస్త చూడండి ఆ తండ్రి ఏడుపు చూడండి. నిజంగా ఇది ఎంత బాధాకరమో. ఒక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి అంటే మన పక్కింట్లోనో మనకు తెలిసిన వాళ్ళకో జరిగితే నిజంగా ఏ రకంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఆ బాధ, ఆ తండ్రి బాధ చూడండి. ఒక్కగానొక కొడుకు అబ్బాయి 6 ఏళ్ల పిల్లోడు అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు. సో ఆ రకంగా బాగా చదువుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలని తీసుకెళ్తుంటారు. వెంటనే నిద్రలేపి రెడీ చేసి తీసుకెళ్తుంటారు. ప్రతి తల్లి ఒక కలలు కంటుంది పిల్లల గురించి, ఏదో మంచిగా రెడీ చేసినప్పుడు ప్రతి తల్లి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఆ పిల్లోడు చదివి పెద్దోడు అవుతాడు, బాగా ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి అవన్నీ కూడా తన కళ్ళల్లోనే ఊహించుకుంటుంది. ఆ పిల్లోని చూసుకుంటూ ఆ చిట్టి కొడుకును మురిపిస్తూ నవ్విస్తూ ఇంటి నుంచి పాఠశాల వైపు తీసుకెళ్తూ ఆ తల్లి ఆ స్కూటీపై అలాంటి ఊహలతోనే అలాంటి కళలతోనే బహుశా ఆమె ఈరోజు ఆ అబ్బాయిని అలాగే ఊహించుకుంటూ బహుశా ఇదే డ్రీమ్స్ ఆ కొడుకు పెద్ద ప్రయోజకుడు అవుతాడు, అందరినీ బాగా చూసుకుంటాడనే ఒక ఊహలతోనే ఆ తల్లి స్కూటీతో ఆ ఆనందాన్ని కళ్ళల్లో నింపుకొని వెళ్ళింది. కానీ ఆ మాతృమూర్తి హృదయంలో కొడుకు భవిష్యత్తు గురించి అలిన కలలు, ఆశలు, ఈ ఆలోచనలు ఇవన్నీ కూడా కళ్ళలైనట్టుగా కనిపిస్తున్నాయి. కళ్ళ ముందే ఆ కుమారుడు ఛిద్రమవుతుంటే, ఒక టిప్పర్ కింద పడి కుమారుడు ఛిద్రమవుతుంటే నిజంగా ఎంతటి బాధగా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ క్షణమే ఆ మృత్యువు తన పదునైన పంజాను విసిరి ఆ చంటి బిడ్డ, ఆ కన్న బిడ్డను బలి తీసుకుంటే ఆ భాగ్యురాలు బహుశా కలలో కూడా ఊహించుకోలేని పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకే అర్థమవుతున్నాయి. అభిమన్యు రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. అభిమన్యు రెడ్డి చాలా చలాకీగా ఉంటాడు. చూడండి ఆ వీడియో చూడండి, ఎంత యాక్టివ్గా ఉన్నాడు తల్లితో కలిసి. ఆ వీడియోలు కొన్ని ఇట్లా వీడియోలు రికార్డ్ చేస్తుంటారు కదా ఇంట్లో, పిల్లల చేష్టలు, సరదా చేష్టలు అన్నీ కూడా. ఇటువైపు చూడండి తండ్రి ఏ రకంగా ఏడుస్తున్నాడో. ఆపడం ఎవరి తరం కాలేదు. నిజంగా ఇది హృదయ విదారక ఘటనగానే మనకు చెప్పాల్సి వస్తుంది. ఉదయం జరిగింది ఘటన. దొండిగల్ పిఎస్ పరిధిలోని ఈ మల్లంపేట గీతాంజలి స్కూల్లో చదువుతారు. సో అక్కడ తీసుకెళ్తున్న క్రమంలో సరిగ్గా టిప్పర్ కింద ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అని మనం చెప్పడానికి ఇక్కడ, ఎందుకంటే ఈ ఉదయం పూట స్కూళ్ళకు వెళ్ళే సందర్భంలో
ఇటువైపు ఒక స్కూల్ వ్యాన్ ఆగింది చూడండి. ఇక్కడ ఆల్రెడీ స్కూల్ వ్యాన్ ఆగింది, అక్కడ ట్రాఫిక్ వస్తుంది. బట్ ఆ తల్లి ఎందుకు మరి ఎడమ వైపు నుంచి సరిగ్గా అదుపు తప్పింది చూడండి. ఆమె అదుపు తప్పి సరిగ్గా టిప్పర్కి, అయ్యో అసలు ఆ దృశ్యాలు చూస్తుంటేనే ఎంత బాధాకరంగా ఉన్నాయి. ఒకసారి క్లోజ్గా ఆ విజువల్ చూస్తుంటే సరిగ్గా ఇక్కడ చూడండి, ఆవిడ ఎందుకో మరి ఇటువైపు తీసుకుంటుంది, సరిగ్గా ఎడమ వైపు నుంచి కుడివైపుకు ఎందుకు మలిగిందో. ఎందుకు అంటే అటువైపు నుంచి ఆల్రెడీ లారీ వస్తుంది, సరాసరి ఆ లారీ కిందికి దూసుకెళ్ళి కుడి చేయి వైపు నుంచి పూర్తిగా ఎంత దారుణమైన దృశ్యాలు అంటే ఇవి నిజంగా డిస్టర్బింగ్ కంటెంట్. మేము వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం, ఎవరైనా ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు మీరు కొంత దిగ్భ్రాంతికి లోనైతే కనుక జాగ్రత్తగా ఉండండి. కొందరికి ఆ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం మేము అడ్వైస్ చేస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది, దయచేసి వ్యూవర్స్ ఎవరైనా చూసే ముందు ఇలాంటి దృశ్యాలు జాగ్రత్తగా చూడమని చెప్తున్నాం. ఎందుకంటే కొంతమందిని ఈ దృశ్యాలు కలిసివేస్తాయి, సెన్సిటివ్గా ఉంటారు. సో ఇది ఒకసారి చూడండి, ఆమె పాపం ఎందుకు ఆ కుడి చేయి వైపు మలిగిందో సరిగ్గా అక్కడే స్కిడ్ అయ్యి లారీకి తగిలింది, బహుశా తగులుకొని స్కిడ్ అయింది, లారీ ఢీ కొట్టిన తర్వాత స్కిడ్ అయిన తర్వాత ఏకంగా ఆ పిల్లోడు లారీ టైర్ కింద పడిపోయాడు. ఆమె ఎడం వైపుకు చిన్న గాయాలతో బయటపడింది. కానీ కొడుకు మాత్రం ప్రాణాలతో దక్కలేదు, తల్లి ముందే ఛిద్రమైపోయాడు, ఆ లారీ టైర్ల కింద ఛిద్రమైపోయాడు. ఒకసారి ఆ అబ్బాయి గతంలో చేసిన వీడియోలకు సంబంధించిన ఆ దృశ్యాలు మళ్ళీ చూద్దాం. ముందే పట్టుకోల శిఖరాతో పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ముందే పట్టుకోల శిఖరాతో పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ముందే రింగు మే రింగు పాకిస్తాన్ బంగు ఇండియా కింగు. రింగు మే రింగు పాకిస్తాన్ బంగు ఇండియా కింగు. రింగు మే రింగు పాకిస్తాన్ బంగు ఇండియా కింగు. పట్టుకోల శిఖరాతో పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ముందే పట్టుకోల శిఖరాతో పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఒక్కసారి ఆ తల్లి జీవితాన్ని తలకిందులు చేసిన ఘటన కళ్ళ ముందే జరుగుతున్న ఘోరం తల్లడిల్లిపోయింది. కళ్ళ ముందే అంతా జరిగిపోయింది. క్షణాల్లోనే ఆ టిప్పరు వెనకాల నుంచి అలా దూసుకు వచ్చి వారిని ఢీకొట్టి ఆ అబ్బాయిపై వెళ్ళిన తర్వాత ఒకసారిగా అబ్బాయి విగత జీవిగా మారిన తర్వాత ఆ తల్లి వేదన రోదన చూడాలి. చాలా దారుణమైనటువంటి